హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ములక్కాడ పాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక స్పెషల్ పద్ధతిలో చూపిస్తున్నాను. మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియచేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని జీడి పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 3 కానీ 4 కానీ, కొంచెం అంటే ఒక 2 స్పూన్లు అలాగా గసగసాలండి. నేను గసగసాలు ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నాను. ఇలాగా ఎండు కొబ్బరి, జీడి పలుకులు, గసగసాలు ఈ విధంగా ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ ఇవి నానబెట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్లో నానితే గసగసాలు చక్కగా మెత్తని పేస్ట్ చక్కగా అవుతుంది. అందుకని నేను ఇలా నానబెడుతున్నానండి. ఫస్ట్ ఇది తప్పనిసరిగా ఈ ఇగురులో వేయాలన్నమాట. ఒక 4 ములక్కాళ్ళు అండి, ఇవి చిన్నవి 4 ములక్కాళ్ళు, 3 ఉల్లిపాయలు, పోపు దినుసులు, తర్వాత చూడండి వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, తర్వాత పచ్చిమిర్చి కూడా పేస్ట్ కింద కచ్చపచ్చగా చేసుకోవాలి. ఫస్ట్ 4 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి వేపుతున్నానండి. పోపు దినుసులు మెంతులు వేయకుండా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 మాత్రమే వేయాలండి. మెంతులు వేస్తే ఇది పులుసు కాదు కాబట్టి చేదు వచ్చేస్తుంది అనమాట. పోపు దినుసులు అంటే ఎంత మట్టుకి ఈ 4 వేసాను నేను. తర్వాత వెల్లుల్లి గబ్బాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది తప్పనిసరిగా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ వెల్లుల్లి గబ్బాలు కూడా కొంచెం వేగనిద్దాం పోపుతో పాటు. తర్వాత కచ్చా పచ్చగా నూరుకున్న పచ్చిమిర్చి అండి, ఒక 7-8 పచ్చిమిర్చి. ఇలాగ మనం దీనిలో కారం వేయకూడదు కాబట్టి కచ్చా పచ్చగా పచ్చిమిర్చి కొంచెం సరిపడగా మనం తినే కారాన్ని బట్టి కారానికి సరిపడగా వేసుకోవాలి. నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి ఈ విధంగా వేసాను. కచ్చా పచ్చగా పేస్ట్ కొట్టేసి వేసానండి. ఇది కూడా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఇలా వేగాలండి. పోపు దినుసులు ఫస్ట్ వేగాక తర్వాత వెల్లుల్లి గబ్బాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కచ్చా పచ్చగా పట్టింది వేసుకుని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద ఉల్లిపాయలేనండి 3 కట్ చేశాను నేను. ఎందుకంటే మనకి గ్రేవీ ఉండాలి కదా, అందుకని పెద్ద ఉల్లిపాయలే కట్ చేశానండి. ఈ విధంగాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలండి, మగ్గనివ్వాలి. ఇది మనకి తినడానికి కమ్మటి రుచితో ఉంటుందండి. ములక్కాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది కూర. ఈ ఇగురు అండి, పాలు పోసిన ఇగురు అనమాట. ఇది కూర అంటే మనం కారం అది వేయము, ఇగురు అనమాట. ఇది పాలు పోసిన ఇగురు. ఉప్పు సరిపడగా వేస్తున్నానండి. ఒక 1.5 స్పూన్ వేసాను నేను ఉప్పు, మెత్తన ఉప్పు వేసాను. విధంగా ఉప్పు వేసేసి బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. చూడండి ఎలా మగ్గాయో. ఇప్పుడు మనం దీనిలో ములక్కాడ ముక్కలు కూడా వేసేస్తే 2 కలిపి మగ్గితే ఇంకా బాగుంటుందండి. ములక్కాయ కూడా దీనిలో వేసేస్తే ఉల్లిపాయ ఇంతవరకు వేగింది కదా, ములక్కాడ వేసాక కూడా మగ్గితే ములక్కాడతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గుతాయి కదా. ఇంకా ఈ ములక్కాయలో నుంచి కొద్దిగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ తోటి మగ్గిపోద్ది ములక్కాయ చక్కగా మెత్తగా. ఈ ముక్కల్లో వేసేస్తే మగ్గిపోతుంది. 2 కలిసి మగ్గితే చాలా టేస్ట్ బాగుంటుంది. కలుపుకొని మూత పెట్టేస్తామండి. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది ఇగురు.
అంటే మొత్తం కలిసేలాగా నేను కలుపుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు ములక్కాడ ముక్కలు కలవాలి కదా. మూత పెట్టేసి మగ్గనిస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. ఒక అర స్పూన్ పసుపు వేసాను. దీనిలో మనకు కారం వేయమండి, పచ్చిమిరపకాయ కారమే మనకి కారం అనమాట. ఇంకా వేరే కారం, ఎర్ర కారం మనం దీనిలో వేయమండి. పసుపు కలిసేలాగా కలుపుతున్నాను నేను. మనం ఎలాగో కారం వేయలేదు కదండి, కొంచెం పసుపు వేసుకుంటే ఆ కలర్ బాగుంటుంది అన్నమాట. అలానే ఎక్కువ వేయకూడదు పసుపు. వాటర్ కొద్దిగా ఒక చిన్న గ్లాసుకి వాటర్ పోస్తున్నానండి. ములక్కాయ ఉడకాలి కదా. ఇప్పుడు వరకు ఉల్లిపాయలు మగ్గింది, ఇప్పుడు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసి ఉడకనిస్తున్నాను. అలా ఉంటే సరిపోతుందండి. కొంచెం నేను వాటర్ పోసాను కాబట్టి ఉడకడానికి హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు వరకు సిమ్లోనే ఉందండి స్టవ్. ఇప్పుడే హై ఫ్లేమ్ పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. పాలు పోసేస్తున్నానండి. ఒకసారి కలుపుకొని దగ్గరికి ఎగరనివ్వాలండి. పాలల్లో కూడా కొంచెం ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్ పెట్టేయకూడదు, హై మంట పెట్టకూడదు. చూడండి, మనం ఫస్ట్ నూరుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు పేస్ట్ వేసేసాను. ఈ పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి, గిన్నె గడి కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే ఈ పేస్ట్లో ఉడుకుతాయి. ముందు పాలల్లో ఉడికినాయి కదా, ఈ పేస్ట్లో కూడా కొంచెం ముక్కకు పట్టుకునేలాగా ఉడకనివ్వాలి. ఇలా వేసేసి అలా తీసేయకూడదండి. ఇది వేసాక కూడా కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిస్తేనే మొత్తం గ్రేవీకి, ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టుకుని టేస్ట్ వస్తుంది అన్నమాట ఎగురికి. అలా దగ్గరికి ఎగిరాక తీస్తే టేస్ట్ వస్తుంది. ఇలా పోసేసిన వెంటనే తీయకూడదండి, దింపకూడదు స్టవ్ మీద నుంచి. కొంచెం ఉడకాలన్నమాట. అలా చూడండి ఎలా ఉడుకుతుందో. పేస్ట్ వేసాక కూడా ఈ విధంగా ఉడకాలన్నమాట ఎగురు. చూడండి చక్కగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయిందండి. నేను స్టవ్ బంద్ చేశాను. చూడండి గిన్నెలోకి తీసాను. ములక్కాయ పాలు ఇగురు అండి ఇది. నేను చెప్పిన పేస్ట్ తప్పనిసరిగా వేయండి, చాలా బాగుంటుంది. చూడండి ములక్కాయ పాలు ఇగురు. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి.